రిపబ్లిక్ డే సందర్భంగా మనకి సంబంధించినటువంటి శకటాలనే గతంలో రానివ్వలేదు, అది మోడీ కుట్ర అంటూ చిట్ట చివరి ఏడాది తెలుగుదేశం పార్టీ వాళ్ళు రద్దు చేశారు. వాస్తవంగా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఒక వెహికల్ ఎంత ఉండాలి, ఆ శకటం అనేది, దాని మీద ఎలాంటి సిస్టమ్స్ ఉంటాయి అనేది. అది ఆ రోజున ఉన్నటువంటి సమాచార శాఖ వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. అది కాస్త ఫెయిల్ అయ్యింది. దాన్ని బీజేపీ మీదకు తోసేసి పక్కన పెట్టేసుకున్నారు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సమాచార శాఖ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛిస్తే వాళ్ళు కరెక్ట్గా తీసుకెళ్తున్నారు. ప్రతి ఏడాది కూడా మన శకటం ఉంటుంది. ఈ దఫా విద్యాశాఖకి సంబంధించి ఎట్లయితే విద్యా వ్యవస్థలో మార్పు చేర్పులు వచ్చినాయి, నాడు నేడు కింద బళ్ళు ఎట్లా మారినాయి, ఇదివరకు బ్లాక్ బోర్డు లేకపోతే కనుక మన చాక్ పీసుల దగ్గర నుంచి ఇప్పుడు ఏ విధమైనటువంటి బోర్డులు వచ్చినాయి, అట్లాగే లెర్నింగ్ సిస్టమ్స్ ఎట్లా మారినాయి, ట్యాబ్లు ఎలా వాడుతున్నారు, ఇట్లాంటి వాటితో కూడినటువంటి శకటాన్ని పెట్టారు. అది అందరినీ ఆకర్షించింది మొన్న. ఇప్పుడు ఆ శకటానికే రిపబ్లిక్ డే వేడుకలలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి శకటానికి భారతదేశం మొత్తం మీద ఫస్ట్ ప్రైజ్ రావడం అన్నటువంటిది రాష్ట్రానికి ఒక గర్వకారణం అని చెప్పాలి.